పల్లీలు మనం వాడినప్పుడు ఖచ్చితంగా ఆ పొట్టు వాడాలి. పొట్టు వాడకపోతే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ 100% మీకు రావు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే పల్లీల్ని నార్మల్‌గా తీసుకునే దానికన్నా కూడా దాని పొట్టుతో పాటు తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్స్ బాగా పెరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ బాగా పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువైతే మీ డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఇండైజెషన్, కాన్‌స్టిపేషన్, పైల్స్, హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఒకటి. ప్లస్ ఆ పొట్టు కొంచెం రెడ్ కలర్ ఉంటుంది. లైట్‌గా రెడ్డిష్‌గా ఉంటుంది కదా! సో, బీటా కెరటిన్ లాంటివి ఉంటాయి దాంట్లో. అంటే రెడ్ కలర్ అంటే రెడ్ ఎఫెక్ట్ అనేది మనకొస్తుంది. దానివల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రెషన్ అనేది బాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం ఇది తీసుకుంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్స్ బాగుంటాయి, పాలిఫినాల్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్‌కి అగెనిస్ట్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా మన బాడీలో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్స్ లెవెల్స్‌ని పెంచుతుంది. ఆల్కలైన్ స్టోర్స్ పెరిగితే మన బ్లడ్ పీహెచ్ ఎప్పుడు ఆల్కలైన్‌లో ఉండడానికే ట్రై చేస్తుంది. అంటే 7 తర్వాత. అంటే మనం ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ గురించి కూడా చెప్పాను. సో ఓకే, సేమ్ అది ఈ పల్లీలు చేసేటువంటి పని, పల్లీల పొట్టు. అలాగే ఈవెన్ క్యాన్సర్స్ రాకుండా ఆపేటువంటి కెపాసిటీ ఈ పల్లి పొట్టులో ఉంటుంది. అంటే మామూలుగా పచ్చి పల్లీలు తీసుకున్నారనుకోండి, దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్‌కి ఇదే పాలిఫినాల్స్ ఏవైతే మనం అంటున్నామో వాటికి వేయించిన తర్వాత వచ్చేటువంటి పల్లీలకు ఆల్మోస్ట్ ఆల్ 100% పెరుగుతుంది. ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అది అలా పనిచేయడం వల్ల మన బాడీలో ఉండేటువంటి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసేస్తుంది పూర్తిగా. అంటే క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఆ పొట్టు లోపలికి అబ్జర్వ్ కాదు. మనం మిగతా తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి ప్రోటీను, మినరల్స్ ఇవన్నీ కూడా లోపలికి అబ్జర్వ్ అవుతాయి. కానీ ఈ ఏదైతే పొట్టు ఉంటుందో అది అన్అబ్జర్వబుల్, లోపలికి అబ్జర్వ్ కాదు. కాబట్టి అది అలాగే పోవాల్సింది గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో కలిసి మెల్లమెల్లగా విడిపోతూ మన బాడీలో అంటే ముఖ్యంగా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. కొలాన్ క్యాన్సర్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు చేశారు. దీని మీద చేసి ఆ పల్లి పొట్టులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి కాంటెంట్ చేస్తే కొలాన్ క్యాన్సర్ చాలా కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పారు. కాబట్టి పచ్చివి తినేదానికన్నా కూడా వేయించి తినాలి. ఈ వేయించి తినేదానికన్నా కూడా ఉడికించి తిన్నారనుకోండి, ఉడికించి తింటే దాని బెనిఫిట్స్ ఇంకా వేరే ఉంటాయి. అంటే మామూలుగా రెసోవెరట్రాల్ అని చెప్పి ఒక కంటెంట్ ఉంటుంది, ఈ కెమికల్ కంటెంట్. అది మీ పచ్చి దాంట్లో కొంచెం ఉంటుంది. దాన్ని బాయిల్ చేశారనుకోండి, రెసోవెరట్రాల్ డబుల్ అయిపోతుంది. రెసోవెరట్రాల్ డబుల్ అయితే దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్టామినా ఒకటి పెరుగుతుంది, మజిల్ ఎండ్యూరెన్స్ కండిషన్ బాగా పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది.